పంట పొలానికి వెళ్లిన ఓ మహిళపై మద్యం సేవించిన వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. ఇది గమనించిన మహిళ గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలోకి పారిపోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ, చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామ శివారులో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు పొలం వద్దకు చేరుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ వెల్లడించిన వివరాల ప్రకారం ముద్దాయి పొలంలోనే దాక్కున్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తి వెళ్లిన పొలం 10 ఎకరాలకు పైగానే ఉండడంతో కనుక్కోవడం కష్టతరమైంది. అందుబాటులో ఉన్న కొంతమంది కానిస్టేబుల్ మొక్కజొన్న పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మొక్కజొన్న మొక్కలు ఎత్తుగా ఉండడం, నేల బురదగా ఉండడంతో లోపలికి వెళ్ళడం పోలీసులకు సాధ్యం కాలేదు. డ్రోన్ కెమెరాల సహాయంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న 2 డ్రోన్ కెమెరాలను పొలం వద్దకు తీసుకువచ్చి నిందితుడిని ఎలా వెతకాలో డ్రోన్ ఆపరేటర్లకు పోలీసులు సూచించారు. ఒక డ్రోన్ కెమెరాను నలువైపులా తక్కువ ఎత్తులో ఆపరేట్ చేస్తూ ముద్దాయి ఆనవాళ్ళ కోసం వెతికారు. నిందితుడి కోసం ఒక పక్క పోలీసులు, మరోపక్క డ్రోన్ కెమెరాలతో నిరంతరాయంగా వెతికారు. ఎట్టకేలకు సాయంత్రం వేళ నిందితుడిని పట్టుకొని శంకరయ్యగా నిర్ధారించారు. కరివేన గ్రామానికి చెందిన ఈ ముద్దాయి మద్యం సేవించి చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడని, గతంలోనూ ఆత్మకూరులో ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. మన ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ పొలానికి వెళ్ళి గడ్డి కోసుకునే సమయంలో ఈ కథను తాగి ఆమె మీద ప్రయత్నం చేశాడు, అఘాయిత్యం చేయిపోయాడు. వెంటనే ఆమె వాటితో పెనుగులాడి తిరిగి వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దాని మీద పోలీసులు పబ్లిక్ సహకారంతో అక్కడ పొలంలో దాక్కున్నా అంటే మొక్కజొన్న పొలం 10 ఎకరాలు ఉంది. దానిలో డ్రోన్ సహాయంతో కూడా అతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు అఘాయిత్యం చేయబోయారని ప్రయత్నం చేశారని చెప్పారు. దాని మీద కేసు నమోదైంది. అటెంప్ట్ టు రేప్ కేసు కింద ఆత్మకూరులో కేసు నమోదైంది. దాని మీదట మా సిఐ గారి ఆధ్వర్యంలో 2 ఎస్ఐలు వాడిని ముద్దాయిని ఈ కేసులో ముద్దాయి అయిన ఈశ్వరెడ్డి కొడుకు శంకరయ్య అనేవాడు, ఆ కరివేనవాడు, ఇటు తాగి తిరుగుతూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ కూడా ఒక కేసులో దొంగతనం కేసులో ఉన్నాడు. ఈ తాగి పెళ్లి కాలేదు ఇతనికి. ఒంటరిగా ఉండేదలికి ఆమె మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆమె రిజిస్టర్ చేసి పరిగెత్తి కేకలు వేసిన తన మీద వాడు పారిపోయాడు. ఈరోజు అతన్ని కరివేన గ్రామ చెరువు దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పెడుతున్నాం.